మనసుకు స్వాగతం 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 బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం 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 మానవత్వం పరిమళించే మంచి మనసుకు 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 స్వాగతం 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 బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం 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 కార్యక్రమానికి సన్మాన గ్రహీతగా మనం పిలుచుకున్నటువంటి సోదరుడు మన రమేష్ బాబు గారికి వారి దంపతులకు ఈ సందర్భంగా అందరికీ కూడా మొట్టమొదటిగా నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం. డెవలప్మెంట్కి భాగం ఉంది కాబట్టి కార్యక్రమాన్ని సంతోషంగా ముగిద్దాం. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి కర్త అయినటువంటి గత 30 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ శాఖలో పర్టికులర్గా ఈ మార్కాపురం డివిజన్లో పనిచేసి మొన్న మార్చి 31st రిటైర్ అయినటువంటి సోదరుడు యాదగిరి రమేష్ బాబు గారికి వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తూ పదవి విరమణ అనేది చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా నేను అన్నయ్యని పైకి వేదికకి పిలిచే ముందు 2 వాక్యాలు మాట్లాడతాను. ఎందుకంటే మనం ఒక గ్రూపు పెట్టుకుని ఈ పోలీసుల దేవస్థానం సందర్భంగా
దాన్ని ఈ విధంగా ఈ స్టేజ్లో చూడడానికి మీలో ప్రతి ఒక్కరూ కారకలే. దాంట్లో పర్టికులర్గా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రమేష్ బాబు అన్నయ్య. అది మీ అందరికీ విత్తనం. మన వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కువ మంది కూడా లేవు. ఒక గ్రామానికి వచ్చి 10-15 ఒక పేదవాళ్ళు కానీ కూలివారు తప్ప మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఒక 10-15 కుటుంబాల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా ఈ స్టేజ్లో ఇంత పెద్దగా ఒక వేదికని కానీ ఒక మండపాన్ని ప్రముఖమైనటువంటి వ్యక్తి మన రమేష్ బాబు అన్న మీ అందరికీ తెలిసిందే. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకునే ముందుగా పంచాయతీరాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి తన ఉద్యోగ విరమణ చేసినటువంటి శ్రీ యాదగిరి రమేష్ బాబు గారిని వేదిక పైకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ కూడా కావాల్సింది. అలాగే మరి వారి తల్లిమణి అయినటువంటి శివకుమారి గారిని కూడా వేదిక పైకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టుకునేటువంటి ముందుగా శ్రీగో రామకృష్ణ ప్రసాద్ గారి ప్రార్థనా గీతంతో వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా వారికి అందించి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. పెద్దమ్మ మెట్లు ఎక్కుతా అంటున్నాను. ఒక అబ్బాయిని పంపించమంటున్నారు పట్టుకోవటానికి. థ్యాంక్ యూ సార్. మాట్లాడు. మన రమేష్ గారైనా ఒక రత్నం, మనం కోరుకున్న రత్నమే. ఎందుకంటే మన గోత్రికుల్లో మన సమాజంలో వారు చేసినంత త్యాగం ఈనాడు మనం అందరం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ఈ త్యాగం చేశాడు, మళ్ళీ త్యాగం చేస్తాడు, మనం చేయలేని త్యాగం చేశాడు అని పట్టుకుంటే మేము పట్టుకోలేకపోయాం. చేసే సన్మానం మనమంతా సాగు చేయలేను మనని సాగు సరిపోయి చేయాలంటే మళ్ళీ తేజీలో మళ్ళీ వెళ్ళి అమెరికా వెళ్ళి ఆయన వస్తే సంతోషిస్తానని నేను అనుకుంటున్నాను. కూర్చోండి మీరు కూర్చోండి అమ్మా. పట్టు ఇటు చూడండి. రైట్. మామూలుగా చెప్పండి. ముందుగా ఈరోజు సన్మాన గ్రహీత శ్రీ యార్లగడ్డ రమేష్ బాబు గారికి మన యార్లగడ్డ కుటుంబ సభ్యులందరి నుంచి కూడా అభినందనలు. ఈరోజు ఈ మండపంలో మనందరం కూడా ఇంత సరదాగా కూర్చోగలిగామంటే దాని వెనక రమేష్ బాబు గారి సేవ, ఆయన సపోర్ట్. మనందరూ ఈరోజు ఒక దాటిలోకి వచ్చామంటే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తా ఉండేవాడిని. మన ప్రసాద్ వాళ్ళ నాన్నగారు ఆయన తిరుగుతాం ఒక్కడే పాపం.
ఆయన బస్సుల్లో తిరుగుతూ ఉండేవాడు ఈ గుడి డెవలప్ చేయడం కోసం. ఆ రోజున ఏ రోజు కూడా ఊహించలేదు అసలు ఈ స్టేజ్లో మనము ఇంత మండపం కట్టుకుని స్థలం కొనుక్కొని కట్టుకుంటాం అనేది. అమ్మవారి ఆశీస్సులు, దాని వెనకాల రమేష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలు మనం వెళ్ళంటి ఉండబట్టి మనం ఈ స్టేజ్కి వచ్చాము. కాబట్టి ఈ సన్మానానికి ఆయన అర్హుడు 100%. నాకు ఇంకొక విన్నపం ఏంటంటే, ఇది మొదటి అడుగుతో స్టార్ట్ అయ్యింది ఒక సన్మాన కార్యక్రమం అనేది. ఎందుకంటే మన సోదరులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మన ఏదైతే వచ్చో అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా, పరిచయం చేసుకోవడానికి కూడా వీలు లేనంత ఇదిగా జరిగిపోతుంది. మంచి సమయం ఇది మనకి. ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా పరిచయం చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో ఎవరెవరు ఎక్కడ ఉంటే ఆ ఊర్లో మన పిల్లలు ఏదైనా జాబ్స్ కోసమో లేదంటే పెళ్లి సంబంధాల కోసం కూడా వెళ్ళినప్పుడు మన సోదరుడు ఉన్నాడు ఈయన కనుక్కుంటే కొన్ని ఆ ఊర్లో నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఒక ఇట్లాంటి సమావేశాలు అనేవి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, బయట మన జాబ్స్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఒకసారి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక 35 సంవత్సరాలు సర్వీస్ చేసేంత వరకు కూడా ఆ ఊరికి రాదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మాది వడ్లమూడి గరుపాలు, ఈ గరుపాలు కాదండి, వడ్లమూడి గరుపాలు. దసరాలో నవరాత్రులు చేస్తా ఉంటాం. గత 7 సంవత్సరాల నుంచి నేను ఒక ప్రపోజల్ అనమాట దసరాలో చేస్తుంది. విజయదశమి రోజున మా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ రిటైర్డ్ అయినా కానీ ఆ దసరా నవరాత్రులు మాత్రం కంపల్సరీగా మేము అతన్ని మా ఊర్లో గౌరవించుకుంటాం తీసుకొచ్చి. అట్లాంటిది రమేష్ బాబు గారితో స్టార్ట్ అయినటువంటి మన యార్లగడ్డ సహోదరుల అభినందన సభ అనేది ప్రతి ఒక్కరికి కూడా మనం ఇక్కడ ఎక్కడ రిటైర్డ్ అయినా కానీ చేసుకోవడానికి ఇది ఒక వేదిక లాగా మనందరం కూడా భావించాలని చెప్పి తెలియజేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మూలాలు మర్చిపోకుండా ఉంటారు. అసలు మనం ఎక్కడి నుంచి వెళ్ళామనే మూలాలు మర్చిపోకుండా ఉండాలని చెప్పంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నట్లయితే ఇంకా మన ముందుకి మన యార్లగడ్డ సహోదరులందరూ కూడా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళిపోయి పోలీస్ అమ్మవారి ఆశీస్సులు ఇలాంటి పెద్దవాళ్ళ యొక్క అండదండలు మనం విన్నది ఉన్నట్లయితే ఇట్లాంటి మండపాలు ఎన్నంగా వేసుకోవచ్చు. ఈ రోజున సన్మానగ్రహీనటువంటి రమేష్ బాబు గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ ఇచ్చినటువంటి మన రామకృష్ణ గారు పెట్టినటువంటి ప్రపోజల్ గత కొంతకాలంగా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఏంటంటే గతంలో ఇప్పటి వరకు చాలా మంది మన సోదరులు రిటైర్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మనం ఎలాంటి సన్మానం చేయలేకపోయాము. ఎందుకంటే ఇది ఆదిగా రమేష్ బాబు గారు మన అన్నయ్య ఈ సన్మాన సభ ఆదిగా ఎవరైనా సరే అది ఏ ఉద్యోగం అయినా ఒకటికి కూడా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు ఒక కమిటీ వారికి ఒక వారం రోజుల ముందరగా కానీ మనకు తెలిపినట్టయితే మన స్థాయిలో అది ఎంత అనేది వేరే విషయం, మన స్థాయిలో ఇదే వేదిక మీద సన్మానం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రపోజల్ని అందరూ కూడా మంచి మనసుతో అంగీకరిస్తారని చెప్పుకున్నాం. మా అన్నయ్య ఈరోజు రిటైర్ అయ్యాడు, వచ్చే నెల ఇంకోటి అవ్వచ్చు. కమిటీ వారికి పర్టికులర్గా ప్రసాద్ కానీ మన లక్ష్మణ్ కానీ సురేష్ కానీ మాకు కానీ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళకి తెలిసినట్టుగా ఒక వారం ముందల ఇట్లా పలానా ఆయన రిటైర్ అవుతున్నారు అని ఒక చిన్న విషయం కానీ మాకు ప్రపోజల్ చేసినట్టయితే ఇలాంటి చిన్న ఏర్పాటు అనేది ఏర్చుకోవడం అనేది మనందరికీ బాగుంటుందని ఈ ప్రపోజల్ చాలా 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 బాగుంది. ఈ ప్రపోజల్ చేసినటువంటి రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. మరి ఈ ప్రపోజల్లో ఎలాంటి భేదభావాలు లేకుండా ఒప్పుకోండి. ఎందుకంటే అది ఏ ఉద్యోగం అయినప్పటికీ కూడా చిన్నదైనా పెద్దదైనా ఇక్కడి నుంచి అదే కొనసాగిద్దాం. అది ఏ రేంజ్లో అనేది అప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చేసుకోవడం అనేది ఇది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వేదిక ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి ఈ కార్యక్రమానికి వెనుక నుంచి నడిపించినటువంటి రమేష్ అన్నయ్యకి మరీ మా అందరి తరఫున కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఎందుకంటే
మనం కొంతమందే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక ఆ గుడికి క్వైట్ ఆపోజిట్. అన్నయ్య ఎంత బోలుతో పోలీసు మీ అందరికీ తెలుసు. ఆవిడ ఎదురుగా ఈయన కూర్చుని సన్మానం చేయించుకోవడం అనేది ఈయన అదృష్టం, ఈయన జనం ధన్యం నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కనిపిస్తున్నాం. అవసరమైనటువంటి మన లక్ష్యం మాట్లాడతారు. మాస్టర్ ఓకే. ఈరోజు ఈ అభినందన సభలకు ఇచ్చేసినటువంటి మన యార్లగడ్డ సోదరులు సోదరీమణులు, అలాగే పెద్దలు, నా తోటి సహోదరులు, మరియు ముఖ్యంగా మన అన్నగారైనటువంటి రమేష్ గారు, వారి దంపతులకు ఇద్దరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ అభినందన సభకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ అభినందన సభ అనేది మరి అన్నగారు రిటైర్డ్ అయ్యారు అంటే ఇప్పటికీ 11 రోజులు అయింది. అయితే అక్కడ రిటైర్డ్ అయ్యగానే మేము అనుకున్నది, మనసులో అనుకున్నది ఏమిటంటే అన్నగారు ఊరైనటువంటి గ్రామంలోనే మహాసభ అనేది నిర్వహించితే బాగుండేది. చుట్టుపక్కల గ్రామాల బంధువులు అందరం కూడా చాలా సమస్యగా మరి పెద్ద మహాసభ నిర్వహిస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఎక్కడైతే రిటైర్మెంట్ అయ్యారో అక్కడే డిపార్ట్మెంటల్ పరంగా వారు సన్మానం చేయాలి. అయితే మన పరిధిలో ఉన్నటువంటి అందుబాటులో ఉంటే మనమందరం కూడా వెళ్ళి ఘనంగా సత్కరించాలి అనుకున్నాం. కానీ ఎక్కడో దూరం కాబట్టి, అందుబాటులో లేనటువంటి వాళ్ళు రాలేరు కాబట్టి, అందుకు చిహ్నంగా మన యార్లగడ్డ వంశీయులందరూ కూడా మన అమ్మవారి తరపున, మన కమిటీ తరపున మనందరం కూడా మన సోదరుడికి ఘనంగా సత్కరించాలని అనుకోవటం మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరి ఒకసారి మరి రమేష్ గారు అంటే అందరికి కూడా చాలా సుప్రసిద్ధుడు, మరి హృదయుడు, మరియు అలాగే మరి కోపతాపం అనేది ఆయనలో ఎక్కడా కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూనే చిరుమందహాసంతోనే ఉంటూ ఉంటారు. లోపల ఎన్నున్నా పైకి మాత్రం చాలా సహృదయంగా ఉంటారు. నాకు తెలిసి ఎప్పుడు కోపం అనేది నేను చూడలేదు ఆయనలో. దట్టు ఇంకొకటి ఏంటంటే ఆయనలో దయార్థ హృదయశీలుగా అనిపిస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలి, తనంతలో తనకు ఉన్న దానిలో సహాయం చేయాలి, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా ఆదుకోవాలి అనే సహృదయ భావంతోనే ఆయన, నేను చిన్నప్పుడే అంటే ఇంతకుముందు మన సోదరుడు అయినటువంటి మాణికరావు గారు చెప్పారు, 30 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ చిన్న గుడి ఉండేది. అప్పటికి నాకు అంత పెద్ద వయసు లేదు, మా అన్నయ్య వాళ్ళు అందరూ తెలుసు. కానీ ప్రధానంగా ఆ టైంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు మా నాన్న యార్లగడ్డ చిన్న పోలీసుగా, రెండో వారు మా బాబాయ్ అయినటువంటి నరసింహారావు చంద్రయ్య అన్నారు, అంటే మన ఈయన ప్రసాద్ వాళ్ళ నాన్నగారు. వీళ్ళిద్దరే చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఎందుకని అంటే ఆయన ఉద్యోగం చేస్తూ చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి,
మా నాన్న ఏమి చదువుకోనటువంటి అలాగే వీళ్ళిద్దరికి తోడుగానే బేతపూడిలో నాగేశ్వరరావు గారు పెదనాన్న గారు, నాకు పెదనాన్న గారు అవుతారు. ఆయన కూడా వీళ్ళ ముగ్గురు యొక్క ట్రయాంగిల్ అంటే ఒక 3 పిల్లర్స్ లాగా ఈ యొక్క యాలగడ్డ వెలపేలుకు అమ్మవారిని కొంతకాలం పాటు 2 దశాబ్దాల పాటు ఈ యొక్క సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ తదనంతరం ఆయన చనిపోయారు. తర్వాత మా నాన్నగారు, ప్రసాద్ వాళ్ళ నాన్నగారు ప్రధానంగా అన్ని బాధ్యతలు నిర్వహించేవాడు. వారిలో ప్రధానంగా ఏమిటంటే, మీకు ఎందుకు చెబుతున్నానంటే నాకు తెలిసినటువంటి విషయం మాత్రమే, నేను గమనించినటువంటి విషయం. మా నాన్న ఎప్పుడూ కూడా ఇంటిలో పూజకి నమస్కరించినటువంటి నేను దాటా చూడలేదు. ఏ గుడికి వెళ్ళనటువంటి వ్యక్తి, ఏ గుడికి వెళ్ళలేదు, ఎక్కడా నమస్కరించలేదు, ఏ పూజా పురస్కారాలు చేయలేదు. అటువంటి వ్యక్తి మా నాన్న. ఇక్కడే అమ్మవారికి మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఈ అమ్మవారు అంటే ఆయన చాలా మహోన్నతి. ఏ కార్యక్రమం ఉన్నా ఆయన ముందుకొచ్చి ఇక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రసాద్ గారి నాన్న వాళ్ళ చంద్రయ్య బాబాయ్ గారి సహాయంతో చక్కగా ప్లానింగ్గా ఇద్దరు మాట్లాడుకుంటూ సహాయం చేసుకుంటూ కొనసాగించారు కొంతకాలం. అయితే ప్రధానంగా చంద్రయ్య బాబా గారు ఏంటంటే ఆయన అంటే సమాచారాన్ని సేకరించి వారందరినీ కలుపుకొని మనం అందరం కూడా ఒక పెద్ద జాతర, ఒక అమ్మవారిని మహోత్సవం చేయాలని ఒక కంకణం కట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి. దానికి వెనక మా నాన్న అన్నీ కూడా సహకరించి మరి నిధుల విషయంలో కానీ మరి అన్ని విషయాల్లో కూడా వీళ్ళిద్దరూ ఒక మాట అనుకుని ఒక యూనిఫైడ్గా ఒకే నిర్ణయంతో ఎటువంటి భేదాభిప్రాయాలు, ఆయనగా చదువుకున్నటువంటి వ్యక్తి చంద్రయ్య బాబా గారు, నాగేశ్వరరావు గారు. కానీ మా నాన్న పెద్దరికము తెలిసినటువంటి వ్యక్తి, ఏం చదువుకోలేదు. అయినా వీళ్ళ మాట వాళ్ళు, వాళ్ళ మాట వీళ్ళు ఒక నిర్ణీతమైనటువంటి ఒకే ఏకాభిప్రాయంతో వాళ్ళు సాగించి ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాన్ని ఇంతవరకు చక్కగా ఇలాంటి వేదిక కారణమైనటువంటి అలాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ లేరు. వాళ్ళందరికీ మరొకసారి మన యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి దోహాలు అర్పించాలి. మరి ఈ వేదికనే మరి ఒక వక్త అయినటువంటి మన మూలవారిపాలెం సర్పంచ్ గారి భర్త అయినటువంటి సోమశేఖర్ గారిని కూడా మరి అన్నయ్యను ఉద్దేశించి అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో భాగంగా అలాగే ఈ కమిటీలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో భాగంగా ఉన్నటువంటి మరి యాదగడ్డ సురేష్ గారిని కూడా మరి ఈ యొక్క రమేష్ గారి దంపతులను ఉద్దేశించి అభినందన సభను ఉద్దేశించి మరి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అభినందన చేయవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. మన యార్లగడ్డ సోదరి సోదరులందరికీ కూడా ప్రత్యేక మనస్సుమాంజలులు. ఈనాటి సన్మాన గ్రహీత మన అన్నగారైన శ్రీ యార్లగడ్డ రమేష్ బాబు, ధర్మపత్ని వెంకట శివకుమార్ గారికి ప్రత్యేకించి మనందరి తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాం. మరి నాకు 54 సంవత్సరాలు, 54 సంవత్సరాల నుంచి కూడా అన్నయ్యతో నాకు అనుబంధం ఉంది. ఈ 54 సంవత్సరాల్లో అన్నయ్యని అనేక రకాల కోణాలలో దగ్గరుండి నేను చూసిన గొడవలో నేను ఒకడిని. అందుకని నేను కొంచెం 5 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు ఉంది. దయచేసి మీరు ఏమనుకోవద్దు. మరి మాది అంటే మాది పేట అయినప్పటికీ నేను పుట్టడం పెరగటం అన్నీ కూడా మాది అంటే లింగనవారిపాలెం అనేది వచ్చేస్తుంది. లింగనవారిపాలెం ఆ గ్రామం ఎలా ఉంటుందంటే
వరిచాలలో ఒక 10 ఇళ్ళు అక్కడక్కడ నిలబెట్టినట్టుగా పచ్చని పొలాల్లో చక్కగా ఉంటుంది. ఎటు వెళ్ళాలన్నా ఆ వరి పొలాల గట్ల మీద నుంచి కనీసం 2-3 కిలోమీటర్లు నడిస్తే కానీ రోడ్డు రాదు. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే రమేష్ బాబు గారు వాళ్ళ తాతగారు యార్లగడ్డ రామస్వామి గారి టైంలో వెళ్ళినట్లయితే వాళ్ళు ఆ ఊర్లో మరి ఒక 10-15 ఎకరాలు మంచి రైతులు. ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి పెద్ద లోగిళ్ళు. మరి ఒక అరెకరంలో పెదనాన్నగారు వెంకట సుబ్బారావు గారు, ఇంకో పెదనాన్న వెంకటేశ్వర్లు గారు, వీళ్ళిద్దరు కూడా అన్నయ్య నానేమో హై స్కూల్ టీచరు, ఇంకో పెదనాన్నేమో ఎలిమెంటరీ టీచరు. ఆ రోజుల్లో సరైన నైతిక విలువలు, సరైన సమాజ ధర్మము బాల్యం నుండే నేర్చుకుంటూ పెరిగిన వ్యక్తి అన్నయ్య రమేష్ అన్నయ్య. మరి ఆ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఉన్న ప్రతిదీ కూడా మరి ఆయన అనుభవించి చక్కగా సంతోషాన్ని మరి అక్కడ వాతావరణాన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎండాకాలం వస్తే ముంచికాయలు కావచ్చు, లేకపోతే చీతమ్మకాయలు కావచ్చు. మరి మా ఊర్లో ఆ రోజుల్లో వేరుశనగ వేసేవాళ్ళు. ఎండాకాలం వేరుశనగ అంటే కోసిన తర్వాత కళ్ళాల దగ్గర కాపలా ఉండటం, ఆరబెట్టడం, మళ్ళీ చేయటం అయ్యింది. అలాగా పొలాల జతగాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాయలు తంపటగా వేసుకుని అందరికి పెట్టడం, మరి రకరకాల చిన్నప్పుడు చేయాల్సినవన్నీ కూడా 100% ఆయన అనుభవించి కుటుంబం కూడా చాలా సంతోషాన్ని కలగజేసిన వ్యక్తి మన్నయ్య. ఆ క్రమంలో పెదనాన్న గారి టార్గెట్ ఏంటంటే 4 పిల్లలు బీటెక్ చేయాలి. అన్నయ్య బీటెక్ చేయాలి, ఆయన తమ్ముడు బీటెక్ చేయాలి, ఇంకో చిన్న తమ్ముడు బీటెక్ చేయాలి, అక్క రాబోయే బావగారు కూడా బీటెక్ చదివిన ఆయనే రావాలి. ఇది ఆయన టార్గెట్. ఆ విధంగా ఆ ఊరు నుంచి పొలాలు లీజులకి ఇచ్చేసి రేపల్లో చదువు కోసం రేపల్లో వచ్చి రేపల్లో అదే విధంగా చేసి మరి అన్నయ్య బీటెక్ చదవటం, తర్వాత అన్నయ్య కూడా బీటెక్ చదవటం. మూడో ఆయన రామస్వామి బాబు తాతగారి పేరు పెట్టారు. ఆయన కూడా ఇప్పుడు జపాన్లో 5 ఏళ్ళ నుంచి జపాన్లో ఉంటున్నాడు. ఆయన కూడా బీటెక్ చేయటం, బావగారు కూడా బీటెక్ జాబ్ చేసిన ఆయన అనుకున్నది అంత యాటిట్యూడ్ కలిగిన వ్యక్తి పెదనాన్న గారు. అవన్నీ కూడా పులుపుచ్చుకుని అన్నయ్య ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడంటే ఆ లక్ష్యాన్ని ఛేదన చేయటం అనేది దారి లేకపోయినా సరే దారి వేసుకుని దాన్ని ఛేదించడం అనేది ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బ్లడ్లో ఉన్న ఇది అన్నమాట. అది ఒకటి నేను గమనించాను. అదేవిధంగా మరి యుక్త వయసు వచ్చే సమయంలో విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయాన్ని కాలేజీలో హై స్కూల్లో చేయడం జరిగింది. ఆ రంగుకి ఆ ఎత్తుకి కరెక్ట్గా అల్లూరి సీతారామరాజు అది చూసిన వాళ్ళు మరి ఆ తర్వాత నుంచి కూడా కొన్నాళ్ళ పాటు అన్నయ్యని రమేష్ అనకుండా అల్లూరి సీతారామరాజు అని పిలిచేవాడు. అంత అభినయం, అంత ఏదైనా సరే ఏది టేకప్ చేసినా సరే సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ఫుల్గా అనేది ఒక 1% అనేది దైవాధీనం. అది ఎప్పుడు కూడా అది కూడా అన్నయ్యకి ఆధ్యాత్మికత అనేది 100% ఉంది. ఆ తర్వాత మరి బీటెక్ చేయటం, జాబ్కి వెళ్ళటం, జాబ్ దగ్గర కూడా అన్నయ్య హైదరాబాద్లో బీటెక్ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఏదో ఒక ఖాళీ వంట ఎందుకులని కంపెనీలో వెళ్ళినప్పుడు 4 రోజుల పాటు కంపెనీలో చేసి లాస్ట్ 5 days ఉండగా బయటకు వచ్చేసేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఎందుకు రమేష్ ఎట్టాగంటే ఆడిచ్చే మళ్ళీ జీతం నేను తీసుకోవాలి, ఎందుకు ఆ జీతం నాకెందుకు అని వచ్చేసేవాడు అంట. అంటే ఆయన మనసులో ఉన్నది నెరవేరిన దాకా అలాంటి 2-3 సార్లు అట్లా వదిలేసి ఈలోపు ఏపీపీఎస్సీ ద్వారా మరి జేఈగా సెలెక్ట్ అవటం, ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ క్రమంలోనే 86 నుంచి మరి 38 సంవత్సరాల పాటు జేఈగా, ఏఈగా, డిఈగా, ఈఈగా ఉద్యోగాలు, పదోన్నతులు పొంది చేసిన చోటల్లా దేవుడండి అనే మాట తప్ప కాంట్రాక్ట్స్ అయినా దేవుడండి, ఆయన పైన అఫీషియల్స్ అయినా ఆయన గొప్పవాడండి,
కింద సబార్డినేట్స్ అయినా ఆయన దేవుడు అండి. ఇదే మాట మనం ఎక్కడికి వెళ్ళినా వినే ఇలాంటి మనస్తత్వం మరి ఆయన దగ్గర నుంచి మనంతా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకో చిన్న విషయం, తండ్రి తల్లి పట్ల తండ్రి గారి ఆరోగ్యం కోసం నిలబెట్టాలి. అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నా ఇంకా ఆయన ఉండాలి, నిలబడాలి, చాలా చూడాలి, చాలా భవిష్యత్తు ఆయన చేతుల మీద జరగాలనే ఆకాంక్షతో ఆయన అప్పటి నుంచి మాలధారణ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి 36 సంవత్సరాలు ఎక్కడా కూడా మధ్యలో గ్యాప్ లేకుండా వెళ్తూనే ఉన్నారు, మాలధారణ చేస్తూనే ఉన్నారు. అంత ఆధ్యాత్మిక పట్టు నమ్మకం ఆయనలో ఉంది. అందుకు గాను 7 years మాత్రమే లైఫ్ స్పాన్ అన్న డాక్టర్స్ 15 సంవత్సరాల పాటు అన్నయ్య తండ్రి గారిని మరి చక్కగా దగ్గర పెట్టుకుని ఆ దైవ బలం ఆయన్ని నడిపించిందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మ్యారేజ్ జరగటం జరిగింది. మరి ఆ జీవితంలోకి భాగస్వామిగా మా వదిన గారు వెంకట శివకుమార్ గారు వచ్చారు. మరి నేను కొంచెం కజిన్ అయినప్పటికీ కూడా అన్నయ్య ఇంట్లోనే మా అమ్మగారు పెరిగారు. ఒక ముసలమ్మ పెంచుకున్న ఒక నాయనమ్మ. దాంతో నేను ఆ ఇంట్లోనే పుట్టడం, మేము కూడా అక్కడే బాల్యం, అక్కడే చదువుకోవటం అంతా జరిగింది. అన్నయ్య చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లా ఏ విధంగా చేరదీసి చక్కగా చెప్పి ఇలా చదువుకోండి అయ్యి అని ఎట్లా చెప్పేవాళ్ళు. తర్వాత వచ్చిన వదిన గారు కూడా సొంత మరిది గారి లాగానే తేడా లేకుండా ఎప్పుడైనా సరే వెళ్ళినా లేదంటే ఏదైనా పని ఉండినా మొట్టమొదటిసారిగా నాకు చెప్పటం, సురేష్ ఇది పరిస్థితి అంటాం. ఈ విధంగా మమ్మల్ని తేడా లేకుండా చూసింది వదిన గారు. వదిన గారికి ఈ సందర్భంగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అన్నయ్య సంగతి ఇంకొకటి చూసినట్టయితే ఆ 25 years క్రితం యాక్చువల్గా అప్పటికి కూడా నేను ఎప్పుడు రాలా ఇక్కడికి, పోలీసు తల్లి గుడి దగ్గరికి నేను కూడా ఎప్పుడు రాలా. మన ప్రసాద్ వాళ్ళ నాన్న పెదనాన్న నరసింహారావు పెదనాన్న అన్నయ్య దగ్గరికి రోజు వచ్చేవాడు. వచ్చినప్పుడు రేపులు ఒంగోలు నుంచి రేపులు వచ్చినప్పుడు వచ్చేవాడు. మామూలుగా అప్పుడు కుర్రాడు కదా వచ్చే ఐదు అన్నయ్య పెదనాన్న మాట్లాడుకుంటారులేని ఈయన పనుల్లో ఆయన వెళ్తా ఉండేవాడు. ఒక యమహా ఉండేది మా ఊరు. అన్నయ్య వస్తున్నాడంటే ఆ యమహా సౌండ్ రాగానే అన్నయ్య వస్తున్నాడు అనేది గుర్తొచ్చేది మాకు. అప్పట్లో అది ఆ యమహా అది ఆ సౌండ్ అంతా వేరుగా ఉండేది. ఆ తర్వాత ఇక నరసింహారావు పెదనాన్న వదిలిపెట్టేటట్టు లేడు. ఏంటి పరిస్థితి అట్లయితే సురేష్ని కలువు, సార్ సురేష్ని కూడా తీసుకురా అంటే ఆయన నా దగ్గర రావటం మొదలు. సరే ఏంటని అర్థం కాక ఇద్దరం కలిసి వస్తే అప్పుడు ఇక్కడ మనకి చుట్టిల్లు పైన కుమ్మర పెంకు వేసి ఆ కుమ్మర పెంకు బొంగులన్నీ కిందకి పడిపోయి లోపల తాళ్ళెక్కి మోపులు అయ్యి కత్తులు ఏలాడదీసి ఉండి లోపల రకరకాలుగా ఉంది, కాలిపోయే పరిస్థితిలో. కానీ అప్పటికి 80 ఏళ్ళు అయ్యింది. అప్పుడు పూర్వీకులు కూడా చాలా స్ట్రాంగ్గా నిర్మించారు. చుట్టీలు ఇప్పుడు కూడా ఉన్నది. దానిపైన కుమ్మరి పెంకు అంటే ఆ రోజుల్లో 80 ఏళ్ళ నాడు వేశారంటే చాలా స్టేటస్ మెయింటైన్ చేసినట్టే మన పూర్వీకులు కూడా. ఒకేసారి అన్నయ్య చెప్పాడు ఆ పైన స్లాబ్ వేయడానికి అన్ని కొలతలు అది తీసేసుకుని వెంటనే మనం చేసేసేద్దాం అని చెప్పి దాన్ని కోసం ఇక మనం బయటికి రావటం. అప్పుడు నరసింహారావు పెదనాన్న తిరగటమే కానీ ఈ ఫోన్లు అవి లేవు. తిరిగి నన్ను అక్కడ వదిలిపెట్టాయి ఇక్కడ వదిలిపెట్టాను. మొత్తానికి ఆయన తర్వాత ఇక్కడ మా పెదనాన్న ఉండేవాడు, చిన్న పోలీసు లక్ష్మణ్ నాన్న. ఆయన ఇక్కడ పనులు చేయించడానికి ఆ విధంగా దానికి సంబంధించిందంత మనకి చేతికి వచ్చింది ఎంత అనేది పక్కన పెడితే ఖర్చు అయింది ఎంత మనం వాడింది కాక ఇంకా మిగతాదంతా అన్నయ్య మొత్తం పూర్తి చేయడం అనేది జరిగింది. ఆ గ్రానైట్ వేయడం కానీ ఇట్లా ఆ గుడిని పునర్జీవనం చేసి అక్కడి నుంచి అన్నయ్య అమ్మవారి పట్ల పూర్తిగా లీనమైపోయి తనకు సంబంధించిన ఏ కొంచెం టైం ఉన్నప్పటికి కూడా అందులో ఆయన ఇన్వాల్వ్ అవుతూ నాకు కూడా ఆ మహాభాగ్యాన్ని కలిగించాడు. లేకపోతే నేను అంత పట్టించుకుని ఉండేవాడిని కాదేమో. అందరిలాగానే నేను కూడా ప్రతిదీ అన్నయ్య అక్కడ ఒంగోలు నుంచి అవటం ఇలా చేయాలరా అని ఇక్కడ నేను మరి కొందరిని మిత్రుల్ని చెప్పుకొని ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేయటం. ఇక ఆ తర్వాత డెవలప్మెంట్ అంతా మీకు తెలిసిందే. ఇక్కడ దాకా వచ్చాం, ఆ హాల్ కూడా నిర్మించుకున్నాం, అదంతా మీకు తెలిసింది.
సోదరి సోదరులతో ఇంత చక్కటి ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో అన్నయ్య గురించి నాకు తెలిసిన 4 మాటలు సందర్భం ఇక్కడ కలగటం నా భాగ్యం అనుకుంటున్నాను. ఆఖరిగా రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అంతా రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవటం అనుకుంటాం. సహజంగా చాలా ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్, బిల్డింగులు, ఆస్తిపాస్తులు పెంచుకుంటాం. చిన్నప్పుడు మన ప్రయాణం బహుశా అరకొరిగానే ప్రయాణం చేస్తాం. 30 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత లక్షాధికారులను, కోటీశ్వరులు అవుతాం. ఆ క్రమంలో మనకి పిల్లలను కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని అనుకుంటాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్తున్నారు. అట్లాగే జరిగింది. చివరికి రిటైర్డ్ అయ్యే సమయానికి వచ్చేసరికి తనుకి భార్య, భార్యకి తను లాగా ఉంటారు. టీవీ దగ్గర ఎక్కడ ఉంటారు. అలా జరిగింది సహజంగా 190 మందికి. కానీ మన్నయ్యకి అట్లా కాదు. వీటితో పాటే ఏవైతే పెరిగినాయో, ఏవైతే పిల్లలు వృద్ధిలోకి వచ్చారో ఇవన్నీ జరుగుతూనే ఆయన కావాలనుకునే వాళ్ళు చాలామంది పెంచుకుని వచ్చారు. ఆయన స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు. అప్పుడు ఆయనకి ఆమెకి కాదు కానక్కర్లా. ఆయనకి చాలామంది ఉన్నారు సన్నిహితులు, ఇతులు పిలిస్తే పలికేవాళ్ళు, చక్కగా వాళ్ళతో కాలక్షేపం ఇదంతా. కాబట్టి రిటైర్మెంట్ ప్లాన్ అనే దానిలో ఈ ఆర్థిక పరిస్థితి ఒకటే కాకుండా చక్కగా అనుబంధాలు, రక్త సంబంధాలు, మిత్రులు వీళ్ళందరినీ కూడా మనం దగ్గరగా ఉన్నట్లయితే ఆ భవిష్యత్తు జీవితకాలం 62 తర్వాత వచ్చే జీవితకాలం చక్కగా హాయిగా సంతోషంగా గడపవచ్చు అనేది నా నమ్మకం. ఆ సమయంలో అన్నగారి పాదాభివందనం చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చినందుకు సంతోషపడుతూ భవిష్యత్ జీవిత కాలంలో అన్నయ్య మరిన్ని సామాజిక సేవలు, మరి ఆధ్యాత్మిక సేవలు అందించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తుంది. మరొకసారి మా అన్నయ్యకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. మరి ఆయన రమేష్ గారి గురించి బయోగ్రఫీ అంటే మనకి తెలియనట్టు చేయవలసిందిగా కోరుతూ మరి ఆవిష్కరిస్తున్నాం. మరి ఈయన మా మామయ్య గారు వాళ్ళకి ఆత్మీయత ఎక్కువ. ఈ సన్మాన సభ రమేష్ బాబు రిటైర్మెంట్ తర్వాత పదవిలో ఉన్న సన్మాన సభ ఏర్పాటు చేసిన ఈ పోలీస్ అమ్మవారి కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు ఉంటాయన్నమాట. అట్లాగే పెద్ద అయినాక ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఈ పంచాయతీ రాజ్లో 38 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేశాడు. పంచాయతీ రాజ్లో ఎక్కువ మంది ఆ ఉద్యోగం చేయలేక మానేసి పారిపోతూ ఉంటాడు. అలాంటి దాంట్లో 38 సంవత్సరాలు చేసి అందరితో బెస్ట్ అనిపించుకుని రిటైర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సన్మాన సభ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ రిటైర్మెంట్ ఇప్పుడే చెప్పాడు ఆ నాన్నగారి ఆశయం కొడుకుని, అల్లుడిని అందరినీ బీటెక్ చేయాలని. రమేష్ బాబు కొంచెం ముందుకెళ్ళి కొడుకుని, కూతుర్ని అందరినీ అమెరికా పంపించాడు. అల్లుడు కూడా అమెరికా నుంచే వచ్చాడు. ఇక కోడలు రావాలి, మరి అమెరికా నుంచి వచ్చిందని ఆశించాము. ఈ పదవీ విరమణ చేసిన తరువాత కూడా అష్ట ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో నిండు నూరేడు దంపతులు ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను. సత్కరిస్తున్నారు, అభినందన తెలియజేస్తున్నారు. వారందరికీ తరఫున మనం ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యమైన నేను ఎప్పుడు అది మాట్లాడలేదు, కానీ ఈరోజు నా అన్నయ్య గురించి మాట మాట్లాడాలి. నేను ఎప్పుడు గుడి దగ్గరికి కానీ ఈ పని కానీ ఎప్పుడు ఏదైనా నాన్న చెప్తుంటే చిన్న వయసు కాబట్టి
వాళ్ళు ఉన్నారులే నేను ఎందుకులే అని కొంచెం తక్కువ వెళ్ళిపోతా ఉన్నాను. అలాంటిది కాదు వెళ్ళాల్సిందని చెప్పేసి నాన్నగారు ఒత్తిడి చేసి సురేష్ అన్నయ్య గారితో ప్రయాణం మొదలుపెట్టాను. మొదటి రోజు వెళ్ళిన తర్వాత ఇదేంటి నన్ను అందరూ ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా వెళ్ళందరూ తిప్పుతున్నారని కొంచెం అంటే రకంగా రాకూడదు మళ్ళీ అనుకుని ఎట్లా ఉంటే నాన్న నాకు చెప్దాం అనుకున్నా. తర్వాత రెండో రోజు నా అంతటి నేనే ఎప్పుడు వద్దామని ఎన్నింటికి వెళ్దామని చెప్పేసి నేనే ఫోన్ చేశాను. అట్లా సురేష్ అన్నయ్య ప్రయాణంతో తర్వాత రమేష్ అన్నయ్య గారిని వెనకాలని ఆయన చూసుకుంటారా నువ్వు నాతో పాటు ఉందని చెప్పేసి ఒక తమ్ముళ్ళలాగా దగ్గర ఉండి అన్నయ్య ఇంతలో తీసుకొచ్చాడు అంటాను. ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను. అట్లాగే మా శ్యామన్నకి అందరికీ మా నాన్నగారి సోదరులందరికీ ఎప్పుడు పేరు పేరున రుణపడి ఉంటాను నేను. అన్నయ్య థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే ఇంకా ముఖ్య వక్త అయినటువంటి ఆయన తోటి సమయస్సులైనటువంటిది వెంకటస్వామి గారిని కూడా మరి వేదికను అనుసరించింది వారిని ఉద్దేశించి ప్రసంగించవచ్చున్నాం. మరి వారిని ప్రసంగించవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి శ్రీ యార్లగడ్డ రమేష్ బాబు గారు వారు సతీమణికి ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. యార్లగడ్డ రమేష్ గారు పదవి మనకి అంటే 31 మార్చికి అక్కడికి వెళ్ళలేకపోయాను, అందుకు సారీ. అయితే చాలా యాక్టివిటీగా ఉండేవారు. ఈ మధ్యన రమేష్ గారికి ప్రకాశం జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్సే బెస్ట్ ఇంజనీర్గా అవార్డు తీసుకున్నారు. ఆయన సహనశీలత, ఆయన డిసిప్లైన్ చెప్పడానికి అలవి కానటువంటిది అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క కృషి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఎవరికైనా సరే తల్లిదండ్రులు యొక్క ఆశీర్వాదం తనయుడికి దివ్య బాట అయి ఉండాలి, దివ్య బాట అయి కూడా ఉంటుంది. ఆ నడకలోనే శ్రీ రమేష్ గారు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదాలను పొందుతూ ఇంత స్థాయికి ఎదగలిగాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. వయసుతో సంబంధం లేకుండా కొందరివాడు వాడు అందరివాడు, మరి అందరివాడు కాబట్టి అందరి అభిమానం పొందినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మనందరం కూడా మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయవలసిగా కోరుతున్నాం. అలాగే మరి ఈ మధ్యలో ఒక చిన్న గీతాపాల, మరి ఆయన కూడా చక్కటి గీతం ఆలాపిస్తూ ఉంటారంట. ఆయన పేరు సోరగల రామకృష్ణ ప్రసాద్ గారు. మరి అమ్మవారి మీద కానీ జానపద గేయాలు కానీ చక్కటి మరి పాడుతూ ఉంటారు. ఆయన గానంతో ఆలపించవలసిందిగా కోరుతున్నాం, వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మనం పోలీసమ్మ యార్లగడ్డ ఇలవేల్పు పోలీసమ్మ అనే పాటలో రాయించాము. ఈ సోరగం రామకృష్ణ, మరి మీరు రచించిన మాస్టారు విష్ణుప్రసాద్, డాక్టర్ విష్ణుప్రసాద్ గారు. కొంచెం మాకు తెలిసిన హిస్టరీ అంతా చెప్పాము. వెంటనే 5-6 పాటలు మనకి రాసి రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కంపోజ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సార్ మాట సభా కల్పతరు మధ్య అందరికీ నమస్కారం.
నాకైతే సన్మానం జరుగుతుందని నాకు తెలియదు. మామూలుగా పరిమళించే మంచి మనిషికి స్వాగతం అనే గీతం అంటారు. ఎంత చక్కని గీతం. సరైనటువంటి ఆ మానవత్వం పరిమళించేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వ్యక్తికి మనమంతా చేసేటువంటి సన్మానం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము స్నేహితులు చాలా కాలంగా, అది కూడా సాహిత్యం ద్వారా ఆధ్యాత్మికంగా పరిచయమైనటువంటి వ్యక్తులు వారు. ఆయన సురేషుడు, సురవక దేవత ఇంద్రుడు. మరి ఆ బాల్యం నుండి కూడా ఎన్నో మధురమైనటువంటి ముద్రలను కానీ ఆ వాసనలు కానీ చెప్పడంలో ఆవిష్కరించడంలో ఆయన చక్కగా చేశారు. ముందే చెప్పారు, నేను చాలాసేపు మాట్లాడాలి, 5 నిమిషాలు మాట్లాడాలి. ఏంటంటే 5 నిమిషాలు మాట్లాడుతుంటే ప్రతి పలుకు దాని వెనకాల ఉన్నటువంటి బలం, దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం కానీ ఆయన్ని అంత ఉదాత్తనం చేయడానికి కారణం ఇది అనుకున్నాను నేను. ఇప్పటివరకే తెలియదు. అంటే వాసనా బలం అంటాం, పూర్వజన్మ సుకృతం అంటాం. వాడు పూర్వజన్మ సుకృతం చేసుకున్నాడు అంటాం కదా. ఆధ్యాత్మిక వాసనా బలం అంట. అది ఆయన పుట్టుక, వారి నేపథ్యం, ఆ గ్రామాలు, ఆ వాతావరణం, ఆ పచ్చని పైర్లు, వారి తల్లి తండ్రి, తల్లి మాతృమూర్తి ఇక్కడే ఉన్నారు. ఏమండి, మాతృమూర్తి సమక్షంలో వారు ఇంత గొప్పగా సన్మానం చేసుకుంటున్నారంటే వారి జన్మధన్యం. వారికి మా పాద నమస్కారాలు చేస్తున్నాం తల్లి. అలాంటి బిడ్డని సమాజానికి అందించారు మీరు. ఎంతో మంది మన అప్పుడుతో యాక్షన్ తీసుకున్నటువంటి, ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి నవ్వుల రాజు మా రమేష్ గారు. రామకృష్ణ మా పుత్రుడితో సమానుడు. అతను పరిచయంతో చేసినటువంటి చాలా గొప్ప పరిచయం, ఒక మంచి వ్యక్తితో పరిచయం అన్నమాట. అది ఈ పాటలు ఇవన్నీ సహజమే అనుకోండి. మీరు ఒక కోణంలో మాత్రమే చూశారు, ఇప్పటివరకు అందరూ పెద్దలు చెప్పారు. ఆ వాసనా బలం, ఆ పూర్వజన్మ సుకృతంతో కంచెల సుబ్బారావు గారిని ఒక గురువు గారు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆధ్యాత్మికవేత్త, వారికి చాలా మంది శిష్యులు ఉన్నారు ఒంగోలులో. కానీ నా దృష్టిలో ప్రధాన శిష్యుడు రమేష్ గారు. ఎందుకంటే రమేష్ నామస్మరణే చిరంజీవి దగ్గర నుంచి పెద్ద పెద్ద మన ముఖ్యమంత్రుల వరకు ఆయన ఇంటికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి, మా జీవసీమలో మండల వెంకటకృష్ణారావు గారి దగ్గర నుంచి, పుత్రప్రసాద్ గారు కూడా అక్కడ వెళ్ళారు. అన్నిటికీ ఈ కలిపేటటువంటి సంవిధానంలో రమేష్ గారు పాత్ర ఎంతో ఉన్నదన్నమాట. మేము కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఇంకా మీరు మిగిలి ఒంగోలులో భరద్వాజ మహర్షి సాయిబాబు దేవాలయం గురించి పాటలు రాయమన్నప్పుడు రామకృష్ణ నేనేమన్నా అంటే, మీరు ఆ మ్యాటర్ పెట్టండి, మేము ఇక్కడ కూర్చొని రాసేస్తానులే అన్నాం. రాస్తా ఉంటే అట్లా కాదని కారు పంపించి అక్కడ తీసుకెళ్ళి అన్ని చూపించి, అంటే ప్రత్యక్షంగా చూసి రాయడం గారు, ఏదో మన దూరంగా ఉండి రాయటం గారు అనమాట. అట్లా చేసినటువంటి ఘనకీర్తి ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను ఎక్కువగా ప్రసంగించడం. సామాజికం పైన సత్కార్యములు చేయు సంస్కారవంతుడవు సద్గుణుండు. ఎంతో గొప్ప సంస్కారం ఉండాలి మనిషికి. ఆ సంస్కారం తనకి కీర్తినిస్తుంది, సమాజంలో మిగిలిన వాళ్ళు కూడా ఇంత నిలువెత్తు కీర్తిని సంపాదించబడుతుంది. కొంచెం మీరంతా చెప్తుంటే అనేదనే ఉండవు మనం, ఇది ఇంకా భయంగా తెలియదు. ఇది కూడా సంస్కారం ఉంటుంది. ఆధ్యాత్మికం పైన అన్ని కార్యములందు ముందుగా నిలచెడి వందితుండు. చాలా చాలా దేవాలయాలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ వెన్నుదనుకోండి చాలా కార్యక్రమాలు చేశారు. గుండె ధైర్యము తోడ కొండల నెల్లయం పిండిగా మార్చెడి మండితుండు. ఆ వృత్తిలో ఉంటూ ఆ గుండె ధైర్యం ఉండాలి చేయాలంటే. ఆ ధైర్యం లేకపోతే అన్ని సాధించి చేయలేం. ఆ ధైర్యం నిండుగా ఉంది. భరద్వాజుల వారి భావ సంపదలకు
శిష్యుడై ధన్యుడై. ఆ భరద్వాజుని శిష్యుడికి మీకు ఇప్పుడు ఇక్కడ మీరు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చాలా చోట్లకి వెళ్తుంటుంటే వాడు భరద్వాజ ఫోటో పెట్టుకుని ఉంటాడు కనిపిస్తున్నారు. ఏమంటే మీకు తెలుసా అంటే, అమ్మో భరద్వాజ చాలా గొప్పవారండి, సాయిబాబాని పరిచయం చేసింది ఆయనండి అని చాలా మంది భక్తులు. ఇట్లా జరిగిందని మేము వెళ్ళొచ్చామని ఆ ఫోటోలు కానీ మా పాటలు కానీ పెడుతుంటే ఆ పాటలు తీసుకుని వాళ్ళు ఎంతో ధన్యులైనట్టుగా క్యాసెట్లో పెట్టుకుని నిత్యం వాటినే వింటూ ఉన్నటువంటి భక్తులు అనేక మంది మాకు తారసిల్లారు. తర్వాత కానీ వీరి గురించి తెలియదు. అంతేకాదు రామకృష్ణ మాస్టర్ అద్భుతమైనటువంటి ఒక్కసారి ఒంగోలు ఒక్కసారి వెళ్ళి పోయి రావాలంటే ఆ ఊళ్ళో పెద్ద పెద్ద ఉద్దండ పండితులు ఆనందపడిపోయి రామకృష్ణ కౌగిలించుకొని సన్మానం చేశారు ఆ ఒక్క పాటకి. అట్లా అనేకమైనటువంటి భరద్వాజ గురించి అంటే మేమే గొప్ప అని కాదు, ఆ స్వామి వీరి ద్వారా మాలో ఉండి రాయించారు. ఈ పాటలు హైలైట్. వారి 25వ రజతోత్సవ సభలకి ఇక్కడ వీరు రాయించినటువంటి పాటలు హైలైట్గా నిలబడి అవి కూడా చూస్తాం. రహిణి యార్లగట్ట వంశ అన్వయ రంజితుండు. వంశ కీర్తిని నిలబెట్టాలి. వీడు మన వంశానికి కీర్తి అంటాం కదా అనేక రంగాల్లో. ఇప్పుడు ఈ ఊరు వచ్చామంటే ఆ దేవమ్మతో అమ్మ తల్లిని చూసామంటే మరి ఆ కీర్తిని నిలబెట్టినటువంటి రహిణి యార్లగట్ట అన్వయ రంజితుండు. ఇంజనీరు రమేష్ వెనుబడించి. ఎవరు రమేష్ ఎర్రగట్టలేదంటాం చాలా తక్కువ మంది. ఇంజనీర్ రమేష్ అంటా ఉంటారు. బాధ్యతొప్పగ చేపూని భవ్యగతిని నడుపుతున్నట్టి యోగ్యుడు రమ్యగుణుడు. మార్కాపురంలో సన్మానం చేస్తే నా హృదయపూర్వకంగా నేను వెళ్ళాలని అనిపించింది. రామకృష్ణ మాత్రం పంపించా. నాకు ఆరోగ్యం సరిపడిన కారణంగా అంత దూర ప్రయాణం చేయలేని కారణంగా వెళ్ళకపోయాం. కానీ అక్కడ చదవాల్సింది ఇక్కడ చదవడానికి అవకాశం మీరు ఇచ్చారు. మీ గ్రామస్తులు మీ అందరికి తెలిసిందే. సుగుణాలవాలయో సుదతియో వెంకమ్మ జన్మనిచ్చిన ఎట్టి జననికా. నడకతో పాటుగా నడక నేర్పిన తండ్రి సుబ్బరావాక్యుండు సుహృదుండు. తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఇలాంటి పుత్రుడు జన్మించడం కూడా వారి పుణ్యఫలం. అలా ఉభయ జన్మలు సార్థకత చెందాయి. శివకుమారి తన జీవిత శ్వాసయై భార్యామణిగా తాను పరిమళిల్లా. శివకుమారి అంటే ఒక సందర్భంలో మైండ్కి వస్తే మన శ్రీమతి ఎప్పుడు మిమ్మల్ని కలవరిస్తూనే ఉంటారు. అట్లాంటి సుగుణాలు వారు, సుగుణాలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు ఇంగ్లీష్లో. వాడు అన్యోన్య దంపతులు శివపార్వతులు. శివపార్వతులు ఝాన్సీ సుబ్బారావు చక్కని బిడ్డలు. వీరందరూ కీర్తిస్తున్నటువంటి వారి తండ్రి ఆశించినటువంటి బిడ్డలు. ఉద్యోగములను ఉద్యమించ అల్లుడు అనగుడు నవీన్ అమెరికా దేశాన అభివృద్ధి పదమున నడుచుండ. జన్మ సాఫల్యమందిన చరితమీరి వృద్ధి ధర్మంబు నెరవేర్చి చిత్తమలర కొలువు వీడిని సభకును కోర్కె మీర శుభము కలుగును మీకిది శుభము శుభను. కంచర్ల వారులు గురుతు తెలుపా. కంచర్ సుబ్బారావు గురుతు అంటే జ్ఞానం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చదువులు అంటే చదువులు కాదు. ఏదైతే భగవంతుని గురించి నీవు ఎక్కడి నుంచి వచ్చావో, నీ ఆత్మ స్వరూపం ఏమిటి, ఆ ఆధ్యాత్మ లోకానికి టచ్ చేసేటువంటి వాళ్ళే జన్మరాహిత్యాన్ని పొందుతారు. అలాంటి స్థితిలో రమేష్ గారు ఉంటారు. అటువంటి వారికి మనం అంతా సన్మానం చేస్తూ చాలా గొప్ప, మనం కూడా ధన్యులు అన్నమాట. జ్యోతిషము ఖగోళములను జ్యోత్సలందు. జ్యోతిషం ఖగోళం ఆ వాసన ఈయన కూడా ఉంది.
ఇది కూడా మంచి చెడు అని చెప్తూ ఉంటారు. జ్ఞాన సంద్రమునందున జగతి వెలుగా అనుగు శిష్యుండుగా తాను అధివసించే ఆయురారోగ్యములనిచ్చి అనవరతము దేశ సేవను చేసి తేజమొసగి నిండు నూరేళ్లు జీవించి ఉండునటుల కాచి రక్షించు దైవంబు కాంక్షలురా కాచి రక్షించు పోలీసమ్మ చక్కటి కవిత్వంతో మనందరినీ మనల్ని పొందినటువంటి వ్యక్తి. వీరికి మన కమిటీ అమ్మవారి తరఫున మరి రమేష్ గారికి మరి చిరు సన్మానించి ఉత్సాహంతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మరి ఒక్కసారి అందరం కూడా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఉత్సాహంతో రమేష్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మీరు ఇటువైపుకి రండి సార్. సార్ మీరు ఇటువైపుకి రండి. మీరు ఇటువైపుకి రండి. థ్యాంక్ యూ సార్. అలాగే మరి చక్కటి గీతం శాలువా పట్టుకోండి. శాలువా ఓకే. మాస్టర్ గురించి ఇప్పుడు అంటే ఫస్ట్ అమ్మవారి ఫస్ట్ మా గురువు గారి మీద పాటల కోసం ఫస్ట్ చేశారు. అవి చాలా అద్భుతంగా ఆయన శిష్యులు అందరూ ఎంతో మెచ్చుకున్నారు. అది చూసి మన తల్లికి పేద కూడా పాటలు రాయిస్తే ఆయనతో ఎంతో ఉందనే ఒక ఉత్సాహంతో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఫస్ట్లో 2 పాటలు ఇచ్చారు. అది ఎంత పోలీస్ అమ్మ తల్లి జల్లు జల్లు 2 అది ఆయన నోట్లో నుంచి వచ్చినాయి. అది ఏంటంటే మనకి అంటే మన తల్లిని మనకి ఇంకా బాగా దగ్గరకు చేర్చింది ఆ గానంతో. ఆయన అద్భుతమైన అప్పుడు రాసిన ఇప్పుడు అది మేము ఒకరోజు ముందు చెప్పాము, రేపు సన్మానం అంటే అప్పటికప్పుడు రాసి ఒక మార్కాపురం పంపించారు. కానీ ఆయన కొంచెం బ్యాక్ పెయిన్తో రాలేనంటే సార్ ఇక్కడికైనా రండి సార్ అంటే వచ్చారు. దానికి చాలా నిలబడండి సార్ ఒకసారి. అలాగే మరి ఆయన రచించినటువంటి ఆ అక్షరమాలని పూర్పు చేసి చక్కటి గీతాపాలన చేసినటువంటి మరి సోరగాల రామకృష్ణ ప్రసాద్ గారిని మరి గీతాపాలన చేయవలసిన కోరు. అమ్మలగన్న మాయమ్మ పేటేరు పోలీసమ్మ, అమ్మలగన్న మాయమ్మ పేటేరు పోలీసమ్మ, మరి మగల్ల తల్లివి నీవే అమ్మ మాయమ్మ, ఎర్రగడ్డ వంశానికి వెన్నువు నీవమ్మ, అమ్మలగన్న మాయమ్మ మా ఊరి పోలీసమ్మ, అమ్మలగన్న మాయమ్మ మా ఊరి పోలీసమ్మ, మరి మగల్ల తల్లివి నీవే అమ్మ మాయమ్మ, ఎర్రగడ్డ వంశానికి వెన్నువు నీవమ్మ. మరి మీ అందరి సమక్షంలో ఆ అమ్మవారి మాటని ఈ పాద రూపంలో మా మామయ్య గారి ద్వారా వినిపించినందుకు ఆ అమ్మవారికి ముందుగా 100,000,000 వందనాలు సమర్పించుకుంటూ, నా గురించి ఒక నిమిషం. నా పేరు రామకృష్ణ ప్రసాద్ అమరిగడ్డ. మా మేనమామ ఒకరైనటువంటి వాక వెంకటేశ్వరరావు గారు మృత్యుంజయపాలెం. ఆయన జీవితంలో చేసిన ఎన్నో పనులు ఉన్నాయేమో తెలియదు కానీ ఒకే ఒక్క మంచి పని ఏంటంటే, ఒక్క మంచి పని యార్లగడ్డ రమేష్ బాబు గారు పరిచయం చేయడమే ఒక మహా ఆనందంగా ఉందని చెప్పేసి జీవితంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత
10-11 సంవత్సరాల క్రితమే నాకు మామయ్య పరిచయం. ఆ విధంగా అప్పటి నుండి కొనసాగుతున్నటువంటి ఈ పరిచయం చెప్పడానికి వీలు లేనటువంటిది. ఎందుకంటే అవి వర్ణించడానికి వీలు లేనటువంటివి ఎన్నో ఉన్నాయి. మాస్టర్ చెప్పారు ఆ పద్య రూపంలో, దాన్ని నేను పాట రూపంలో ఒకసారి వినిపిస్తాను. మీరందరూ యార్లగడ్డే కదండి, మీరందరూ కూడా రత్నాలే. ఆ రత్నంలో ఒక మహారత్నం. యార్లగడ్డ వంశరతనాల తిలకమా, యావన్ మందికి మీరు ఆదర్శమా, ఎన్నెన్నో పదవులకు అలంకారమా, ఎన్నెన్నో పదవులకు అలంకారమా, ఇంజనీరు రమేష్ మీ నామధేయమా. ఆ విధంగా కొనసాగినటువంటి ఎన్నో పదవులకు అలంకారం యార్లగడ్డ రమేష్ బాబు గారు. సరే, ఇప్పుడు కాలాతీతం అయింది కాబట్టి నేను ఒక పాటతో మామయ్య గారి గురించి విన్నవించి, కంచెం లేదు కాబట్టి దాన్ని ఆశ్రయంగా తీసుకుని పాడుతున్నాను. సౌండ్ 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 యార్లగడ్డ వంశరతనాల తిలకమా. మరొకసారి ట్రాక్ కరెక్ట్గా లేదు. మీరు ఆపకండి. యార్లగడ్డ వంశరతనాల తిలకమా, యావన్ మందికి మీరు ఆదర్శమా. యార్లగడ్డ వంశరతనాల తిలకమా, యావన్ మందికి మీరు ఆదర్శమా, ఎన్నెన్నో పదవులకు అలంకారమా, ఇంజనీరు రమేష్ మీ నామధేయమా, ఎన్నెన్నో పదవులకు అలంకారమా, ఇంజనీరు రమేష్ మీ నామధేయమా, కనిపించని విషతుల్యం మీ అంతరంగం, ఆధ్యాత్మిక పరంపరకు అదే మూల శాస్త్రం. కనిపించని విషతుల్యం మీ అంతరంగం, ఆధ్యాత్మిక యార్లగడ్డ వంశరతనాల తిలకమా, యావన్ మందికి మీరు ఆదర్శమా. ఇబ్బందులు అనగదొక్కిన కరులు ఆ పదరు చూసి ఆదుకొంటిరే, మనసున్న మహారాజుగా నిన్ను తలుతుము, అనుచు ప్రజలు కొనియాడుటమే విందుము. కష్టే ఫలి కాళ్ళ మీద నిలబడమనుచు, దాన ధర్మాలు చేయమనుచు, మానవతా విలువలు మాకు నేర్పిరి, అనుచు బిడ్డలానందంతో విండిరి. ఎన్నెన్నో పదవులకు అలంకారమా, ఎన్నెన్నో పదవులకు అలంకారమా, ఇంజనీరు రమేష్ మీ నామధేయమా. యార్లగడ్డ రమేష్ బాబు, యార్లగడ్డ వంశరతనాల తిలకమా, యావన్ మందికి మీరు ఆదర్శమా. పరమాత్మని విద్యార్థిగా పేదవారినెందరినో చదివించిరిగా, వారి అభివృద్ధి మీ అభివృద్ధిగా ఎంచుకొని అందరూ మీరు విద్యాదాతగా. భక్తి పారదర్శం తత్వస్వరూపం భరద్వాజ రూపం
యార్లగడ్డ రమేష్ బాబు యార్లగడ్డ వంశారతనాల తిలకమా 50 మందికి మీరు ఆదర్శమా జన్మ సాఫల్యముందగా అత్తమామ భూదేవి కోటేశ్వరరావులు అర్థాంగి శివకుమారి అనురాగముందగా బిడ్డలు ఝాన్సీ వెంకట్లు అల్లుండు నవీన్ ఆత్మీయతతో బిడ్డగాను తండ్రిగాను భర్తగాను బంధువునిగా మీ పాత్రను పోషించిరి ఆదర్శవంతులై జీవనాన్ని సాగిస్తూ ఆరోగ్యవంతంగా ఆనందంగా వంశాభివృద్ధి చెంది వర్ధిల్లుమా యార్లగడ్డ రమేష్ బాబు యార్లగడ్డ వంశారతనాల తిలకమా 50 మందికి మీరు ఆదర్శమా ఎన్నెన్నో పదవులకు అలంకారమా ఎన్నెన్నో పదవులకు అలంకారమా ఇంజనీరు రమేషు మీ నామధేయమా ఇంజనీరు రమేషు మీ నామధేయమా ఇంజనీరు రమేషు అదే యార్లగడ్డ రమేషే మీ నామధేయమా పాటలు ఒక ట్రాక్ మీద పాడటం అనేది చాలా కష్టమైనటువంటి పని అది వేరే ట్రాక్ తీసుకొచ్చి మామయ్య పాట కలపడం అనేది ఆ అమ్మవారికి అవకాశం మీ ముందు నేను పాడడానికి అవకాశం కల్పించినటువంటి అమ్మవారికి అదేవిధంగా మిత్రులందరికీ అదేవిధంగా శేషాద్రి గారు మామయ్యని విషయాలతో పూలమాలతో సత్కరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి సార్ ప్లీజ్. యార్లగడ్డ రమేష్ బాబు శివకుమారి గారులకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ సోదరు గారి రామకృష్ణ ప్రసాద్ గారు మరి చక్కటి గీతాపాలతో ఆలపించినందుకు మన కమిటీ తరఫున అందరం కూడా వారిని విశ్వాలతో సత్కరించవలసిందిగా రమేష్ బాబు గారిని కోరుతూ ఉన్నాం. మరి అందరం కూడా ఒక్కసారి ఆయనకై విశ్వాలతో సత్కరిస్తున్నారు కాబట్టి మనందరూ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి బిగ్ హ్యాండ్స్ టు హిమ్. రామకృష్ణ ప్రసాద్ గారు ఇవే కాకుండా మన అమ్మవారి పాటలు కూడా ప్రసన్నం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రామకృష్ణ ప్రసాద్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ప్రవృత్తిగా దిల్సీమ గానకోకిల అభివృద్ధితో మన దేశంలో చాలా చాలా రాష్ట్రాల్లో కూడా తన మరి ప్రసంగించవలసిన కోరుతాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మన సోదరులు రమేష్ గారు, కుమారి గారు అండ్ మా సోదర సోదరీమణులు. నేను యార్లగడ్డ వారికి ఆడపడుచుని. మన యార్లగడ్డ అనేది ఎక్కడో 100కి 1 ఒక చోటు ఉన్నట్టున్నాం. మేము చిన్నప్పుడు మా ఊర్లో అయితే కోనేటిపురంలో మాది ఒక్కటే ఫ్యామిలీ యార్లగడ్డ. ఇంకెవరు యార్లగడ్డ వాళ్ళు లేరు. ఇంకెక్కువ మంది వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ మనకేంటి నాన్న ఇక్కడ ఒక్కడమే ఉన్నామంటే మనం ఒంటిగోళ్ళం అమ్మ, మా నాన్నగారు అనే మాట. ఒంటిగోళ్ళం అమ్మ మనం ఒక్కడమే, కోనేటిపురంలో మనకెవరు లేరు అనేవాళ్ళు. అప్పుడు పేటేరులో మన అమ్మవారు ఉన్నారని కానీ ఈ చుట్టుపక్కల మన యార్లగడ్డ ఫ్యామిలీస్ ఉన్నాయని కానీ మాకు తెలియదు.
అలా ఉన్నప్పుడు పుష్కరాలు 92 ఆ సంవత్సరంలో మన నరసింహారావు పెద్దనాన్న ఎర్ర టెండలో చెమటలు గారుకుంటూ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను 4th 5th చదువుతూ ఉన్నా. ఎవరు అని నాన్న అడిగితే నేను పలానా ఎర్లగడ్డ వంశస్థుడిని, మీది ఒక ఇల్లు ఉంది అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చాను నేను అని చెప్పి ఎంతో ప్రయాసతో యాసరి కాలంలో వచ్చారనమాట. వస్తే ముందు కూర్చోబెట్టి భోజనం పెట్టి ఏంటి సంగతి అంటే ఎర్లగడ్డ వాళ్ళ అమ్మవారు పేటేరులో ఉంది, ఏ ఆదరణ లేదు, మనం ఎక్కడెక్కడో ఉన్నాము, అందరినీ కూడగట్టి అమ్మవారికి ఒక ప్రశస్తి తీసుకురావాలి అనే దాంతో మేము చేస్తున్నాము, మీరు కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన ఎంతో అభిమానంగా మాట్లాడితే మేము ఆయన వచ్చిన దానికి ఎంతో సంబరపడిపోయాం. ఎందుకంటే మన ఇంటి పేరు గల వాళ్ళు ఉన్నారు, మనకు కూడా ఒక దేవత ఉంది అని చెప్పి. మా ఊర్లో జపాన్ వాళ్ళ దేవత అని ఒక ఉంది, బాగా కొలుపులు జరుగుతూ ఉంటాయి. ఇలా వస్తే మనకు కూడా ఒక అమ్మవారు ఉందని ఆ పుష్కరాలకు వెళ్తూ మేము గుడి దగ్గరకు వచ్చాం. వచ్చినప్పుడు గుడి చాలా శిథిలావస్థలో, అమ్మవారికి ఎలాంటి ఆదరణ లేదు. అప్పుడు ఒక ముస్లిం అమ్మ మాత్రం చేస్తూ ఉంది అక్కడ. మేము ఆ టైంలో కొంచెం పూజా సామాగ్రి అన్ని తీసుకొచ్చి ఆ మామను పలకరించి, అమ్మ ఇక్కడ దీపారాధన చేయకుండా ఉండొద్దు నువ్వు, మా నాన్నగారు చెప్పిన మాటలు అన్నమాట. మీకు ఏది కావాలన్నా నేను తీసుకొచ్చి ఇస్తా, నూనె కూడా ఇస్తాను, నువ్వు నిత్యం దీపారాధన చేయి అమ్మవారికి తగ్గనేయకుండా అని చెప్పారనమాట. అలా అప్పటి నుంచి మాకు వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారి దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా మేము పెరిగి పెద్ద అయ్యాక ఈ మధ్య కాలంలో మనం అందరం కలిసి ఇలా ఉత్సవాలకు కలవడం, మన ఇంటి పార్టీ వాళ్ళు ఇంతమంది ఉన్నాము అనేది ఎంత ఆనందం అంటే మా మనసులో. ఎక్కడ ఏ బోర్డు మీద ఎర్లగడ్డ అని కనపడినా ఇది మన ఇంటి పేరు కదా, ఇది మనకి అక్కడ ఉంది కదా. ఫంక్షన్ హాల్స్ మీద కానీ, సినిమా హాల్స్ మీద కానీ, స్టాల్స్ మీద కానీ, లేదా ఎర్లగడ్డ నాయుడమ్మ అని ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు, ఇలాంటివి కనిపించినప్పుడు కూడా ఇది మన ఇంటి పేరు కదా అనేది మనకి, నాకైతే మనసులో ఎంతో సంతోషం అనమాట. యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావడానికి పూజ చేసే అమ్మ మొన్న 2 రోజుల క్రితమే చెప్పింది, ఇట్లా సంగతి అమ్మ తప్పకుండా రావాలి, మన రమేష్ గారికి ఇట్లా జరుగుతుందని. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా సరే మన వాళ్ళందరినీ ఒకసారి చూసుకోవచ్చు అనే దాంతో నేను తెనాల నుంచి మా పిల్లలతో సహా వచ్చానమాట. అయితే మన రమేష్ గారి గురించి అయితే, నాన్నకి రమేష్ గారు అంటే ఒక పెద్ద మహావృక్షం అనమాట. చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఒంగోలులో మనకు రమేష్ గారని మన ఇంటి పార్టీ ఆయన ఉన్నారమ్మా, అమ్మవారికి ఏదో ఒకటి చేస్తారు, డెవలప్ చేయాలని ఆయన మనసులో, ఆయన ధనపరంగా పెట్టలేకపోయినా ఆయన మనసులో ఉన్న కోరిక ఎంత అంటే మన అమ్మవారికి బాగా పూజలు జరగాలి, బాగా ప్రాశస్త్యం రావాలి అనే కోరిక నిగూఢంగా ఉందన్నమాట ఆయనలో. శారీరకంగా శ్రమ చేయలేరు, ఆయన ఆరోగ్యపరంగా బాగా క్షీణించిపోయారు. 2 ఏళ్ల క్రితం బాగా దెబ్బతిన్నారు. అసలు ఆల్మోస్ట్ డౌట్ అనుకున్న కేసల్లా మీరు అన్నారు కదా, మనోబలంతో రమేష్ గారు ఎట్లా అయితే వాళ్ళ తండ్రిని ఒక 7 సంవత్సరాలు లైఫ్ ఎక్స్టెన్షన్ చేశారన్నారు, అలాగే మా అన్నదమ్ములు కానీ మేము కానీ అమ్మవారి దైవల్లో మా మనోబలంతోనూ ఆయన్ని ఇప్పటి వరకు మేము నిలబెట్టుకోగలిగాము. ఆయన ఇక్కడికి రావాలంటే వచ్చే పరిస్థితి కాదు. ఆయన హెల్త్, లంగ్స్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది, ఒక 25% పనిచేస్తుంది, ఆక్సిజన్ మీద నడుస్తుంది ఆయన పరిస్థితి. అయినా సరే రమేష్ గారిని ఈ కార్యక్రమం చూడాలని చెప్పి మాకంటే ముందే రెడీ అయిపోయి మీరు వస్తున్నారా లేదా అని ఫోన్లు అనమాట మాకు. చూడాలి, ఇది ఆయన ఆనందము వందనాతీతం అనమాట. ఆయన ఆనందం కోసమైనా మేము ఇక్కడికి రావాలి, ఇక్కడ చెయ్యాలి అనేది బాగా ఉంది. ఇలా ఈ సందర్భంలో మన గోత్రికులందరినీ చూడడం కానీ, ఎంతమందిని మా అన్నదమ్ములు ఉన్నారు, మా ఎర్లగడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి వేదిక ఈ పేటేరు మాకు. ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళలేం కదా. ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే తప్పనిసరిగా రావాలని మేము ఆల్మోస్ట్ ప్రయత్నం చేస్తాం ఇక్కడికి రావడానికి. అమ్మవారు అలాగే కృపా కటాక్షాలు చాలా చూపిస్తుంది. నాకైతే మీరు నమ్ముతారో నమ్మరో, కళ్ళకి వచ్చి ఫలానా ఉందాము, వీటన్నిటికీ కారణము ఆయన మన రమేష్ గారు మూల స్తంభం. నిజంగా చెప్పాలండి, ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ రత్నం ఈయనైతే మన అమ్మవారి పేర్లు రాసి ఒక రత్నం గురువు గారు, తర్వాత వాళ్ళని వర్ణించి పాట పాడి ఇంకో రత్నం అనమాట. ఈ పాటలు అసలు లేవు స్టార్టింగ్ లో. వాట్సాప్ లో ఆ పాట వినగానే కళ్ళల్లో నుంచి జలజల నీళ్లు కారిని, మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇది. మన అమ్మవారి మీద పాటలు ఉన్నాయి, ఎన్నో దేవతల మీద పాటలు ఉన్నాయి, కానీ అమ్మవారి మీద పాటలు లేవు.
ఈ పాట చూడగానే కళ్ళల్లో నుంచి జలజల ఆనంద బాష్పాలు కారణి అనమాట. ఎక్కడదమ్మా ఈ పాట అంటే మన రమేష్ అన్నయ్య చేపించారమ్మా అని చెప్పేసి ఆమె పూజ చెప్పింది. ఆ రోజు ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకునేవాళ్ళం మేము అమ్మవారి గురించి. అలాగా అమ్మవారికి ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను సార్. మన అమ్మవారికి సారు ఎంత చేశారన్నది మీకు తెలుసు. ఆయన గుణగానాలన్నీ కూడా మనం విన్నాము. సురేష్ గారు చెప్పిన మాటల్లో కానీ, ఆయన సన్నిహితులు చెప్పిన మాటల్లో కానీ మనకు ఇవన్నీ తెలియవు. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇలా గ్యాదర్ అవ్వాల్సిందే. మనము ఎలాంటి కార్యక్రమం ఉండా గ్యాదర్ అవుదాము. రమేష్ గారు తన ఉండాలి. ఇలాంటి మహోన్నత వ్యక్తులు ఇలా చెయ్యాలి అనే మనోసంకల్పం అనేది మనం అనుకుంటే రాదు. అది పుట్టుకలోనే ఆత్మతోనే ఆయనకు వచ్చింది. అది మనం కావాలని చేస్తే వచ్చేది కాదు. ఆ సంకల్ప బలం అనేది రావాలంటే ఒక కారణ జన్మలు అంటాం కదా, ఆ కారణ జన్మల్లో ఒక ఈ రమేష్ గారు మన కుటుంబంలో, మన ఎర్లగడ్డ వారి వంశంలో ఈయన పుట్టడం మనకి చాలా అదృష్ట భావంగా భావించాలి. ఇలా ఆయన నిండు నూరేళ్ళు 200 సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో ఆయనతో పాటు కుమారి గారు కూడా ఉండి చక్కగా మనకి అమ్మవారికి మన కార్యక్రమాలు మా కార్యక్రమాలు ఏ జరిగినా మేము ఇన్వైట్ చేస్తాం సార్. మీరు ఎక్కడున్నా తప్పకుండా మాకు అటెండ్ అవ్వాలి. ఇలాగే మేము ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చెప్పుతూ సెలవు తీసుకుంటాం. నేత అనురాగం నా మొహంలోనే కనిపించింది. మొత్తం ఆ కళ్ళ అంత అసలు నిజంగా చెప్పలేదు. సభకు నమస్కారం. ఉద్యోగ విరమణ వేడుక శ్రీమతి శ్రీ యార్లగడ్డ రమేష్ బాబు గారు మా వదిన గారు పాదాలకు అభినందనలు చెబుతూ నమస్కారం. మా అన్నయ్య గారి గురించి నేను బాల్యం నుంచి చూస్తూ పెరిగాను. మా సోదరుడు సురేష్ బాబు గారు అన్ని చెప్పాడు విషయాలన్నీ. నేను చెప్తానికి ఏమన్నా చెప్పా, మా మామగారు కూడా విషయాలన్నీ చెప్పారు. చాలా మంచి హృదయంతో, చాలా ప్రేమ అనేటువంటిది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంచేటువంటి గొప్ప స్వభావము, మంచి మానవత్వం కలిగినటువంటి ఆయన. ఒక చిన్న ఇన్సిడెంట్ చెబుతాను నేను. మా వదిన గారికి కూడా ఇంతవరకు తెలియదు. అది 15 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో ఒక కంపెనీకి, అంటే బ్రహ్మణి స్టీల్ అనే కంపెనీకి రికమెండేషన్ కోసం 2 మినిస్టర్ లెటర్లు మన్నయ్య గారికి ఇచ్చారు నాకు. ఆ మినిస్టర్ లెటర్లు, ఆయన సర్వీస్ రిజిస్టరు ఇవన్నీ కలిపి ప్యాకేజీ ఇచ్చి నాకు ఇచ్చాడు పట్టుకోమని. నేను ఆటోలో వస్తాను, ఇద్దరం. ఆయన చీఫ్ ఇంజనీర్ బంగ్లాకి వెళ్ళాడు. నేను కూడా నెలకొని ఆయన వచ్చేసాను. ఆటోలో మర్చిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరే ఆ పైకి ఎవరా అన్నాడు. నేను అసలు ఆయన ముఖంలో ఆ చిరునవ్వు ఇంతవరకు నేను మర్చిపోను. అసలు ఎలాంటి కోపం కానీ, అసహించుకోవడం కానీ, చేదరించుకోవడం కానీ, దురపరించుకోవడం కానీ అసలు ఎలాంటి లేదు. ఆ ప్రేమ ఇంతవరకు నేను మర్చిపోలేకపోయాను. అది అన్నాడు కానీ అసలు ఏమలేకపోయాడు. ఇంతలో నేను అప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా సరిలేదు. పిల్లల కోసం ఏదో ఒకటి సంపాదించుకోవాలనే ఆలోచనలో నా ప్రయత్నం. అంటే నా ఆరోగ్య పరిస్థితి ఆయన తెలియదు, చెప్పుకోలేదు నేను. కానీ నేను ఆయన మాట గారి కంగారు పడిపోయి నేను అంతా ఆటో కోసం పరిగెత్తి బయటికి వెళ్ళి అన్ని తిరిగి వచ్చేవరకు మళ్ళీ ఫోన్ చేశాడు, ఆటో కూడా ఇచ్చాడు అని. అది అలాంటి మనసు అయింది. ఇంతవరకు నేను ఎవరికి చెప్పుకోలేదు. ఈ సందర్భంగా చెప్పుకున్నాను. మా పిన్ని గారు కూడా పాదాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇదే విషయం నేను మార్కాపురంలో చూశాను. వాళ్ళ సుదీర్ఘ 35 సంవత్సరాల వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం ఎంతో వేడుకగా వాళ్ళ కళ్ళలో అది చూశాను నేను. అది చూసి వచ్చిన తర్వాత మన పూజారి సోమమ్మ గారు మేము మాట్లాడుకున్నాం. మా ఆలోచనలకి శివరామకృష్ణ సోదరు గారు గౌరవపాలెం ఆయన పదులు పెట్టి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణమయ్యారు. సోదరుడికి నమస్కారం. మరి
రమేష్ గారు వారి గురించి చక్కటి సహృదయంతో వారి గురించి చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి ఒకసారి చివరిగా వెర్రి గారికి అన్నయ్య గారికి శుభాకాంక్షలు. అయితే రామాయణంలో సుందరకాండ ఎంత సుందరంగా ఉంటుందో మన మిత్రులు ఈ వేదికని ఎంత సుందరంగా అలంకరించి ఎంత వేడుకగా జరుపుతున్నందుకు మన యాదగారి బ్రదర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నాకు కూడా అన్నయ్య చాలా ఆప్యాయంగా అన్ని విషయాలు చెప్పేవాడు. మా పిల్లల పెళ్లి విషయంలో పెద్ద మనిషిగా ఉండి చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా మా అబ్బాయికి గోడవల్లో మన గౌరవ సంఘం సన్మానం చేస్తుంటే ఈ సన్మానానికి అన్నయ్య కూడా ఉండాలి అని అక్కడికి ఇన్వైట్ చేసి అన్నయ్య కూడా అక్కడ సన్మానం కార్యక్రమం చేశాం. అది నాకు చాలా తృప్తిగా అనిపించింది. తర్వాత ముందుగా అసలు ఇంత మంచి మనసున్న అన్నయ్యని మనకు అందించిన వారి తల్లిదండ్రులైన యాదగారి వెంకట సుబ్బారావు గారికి, వారి తల్లిగారైన యాదగారి ఐకమ్మ గారికి మనందరం చాలా రుణపడి ఉన్నాం. అందుకు మనందరం కరతాళ ధనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. తర్వాత చాలా చెప్పాలని ఉంది, ఈ సమయాభావంలో చెప్పలేకపోతున్నాం. లింగినేని వారి పాలనలో కూడా శ్రీరామ కళ్యాణానికి అందుబాటులో ఉన్న అందరూ మన మిత్రులందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని సురేష్కి ప్లాన్ చేయమని సలహా ఇచ్చాను. మరి అది అంతే సుందరంగా చేస్తారని భావిస్తున్నాం. ఈ గాయకులు మన కవి గారు కూడా అండి. మామయ్య గారి వాళ్ళ మ్యారేజ్ నేను చూడలేదు, నిలబడండి. ఇప్పుడు చూస్తే బాగుంటుంది కదా. చూద్దామా షష్ఠి పూర్తి చూద్దామా, మీరందరూ చూద్దామంటే ఆ సన్మానాన్ని ఆ విధంగా నడుచుకుందాం. ఓకే, క్రమశిక్షణ